కల్తీ నెయ్యి విషయంలో నిగ్గు తేలిన నిజాలు. సిట్ ఛార్జ్ షీట్ తో అసలు విషయాలు వెలుగులోకి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని క్లారిటీ. సిట్ చెప్పిన నిజాలతో ఊపిరి పీల్చుకున్న శ్రీవారి భక్తులు. 2 ఏళ్లుగా టీడీపీ జనసేన విష ప్రచారం. రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకున్నారా? కూటమి ప్రభుత్వంపై శ్రీవారి భక్తుల ఆగ్రహం. మీ రాజకీయాల కోసం మా విశ్వాసాలతో ఆడుకుంటారా? కూటమి ప్రభుత్వం చెప్పే వాటిని గుడ్డిగా ప్రసారం చేసిన కొన్ని మీడియా ఛానళ్లు. మీడియా పైన గుర్రుగా శ్రీవారి భక్తులు. అసలు నిజాలు బయటకు రావడంతో కూటమి తీరుపై ఆగ్రహం. నిజాలను వక్రీకరించిన కూటమి నేతలకు గుణపాఠం తప్పదా? తిరుమల లడ్డూ ప్రసాదంపై గత కొంతకాలంగా సాగుతున్న దుష్ప్రచారానికి సిట్ దర్యాప్తుతో తెరపడింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిట్ స్పష్టం చేయడంతో ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని తెలిసిపోయాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయటానికి భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకొని కూటమి నేతలు ఆడిన మైండ్ గేమ్ ఇప్పుడు వారికే బూమరాంగ్ అవుతోంది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసి భక్తుల విశ్వాసంతో ఆడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికారం కోసం ఇంతలా దిగజారాలా అనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్య భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు వారి పరువు తీసేలా మారాయి. గత 2 ఏళ్లుగా నెయ్యి కల్తీ జరిగింది అంటూ టీడీపీ జనసేన చేసిన విష ప్రచారంలో వాస్తవం లేదు అని సిట్ ఛార్జ్ షీట్ ద్వారా స్పష్టమైంది. ఇక వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఎటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు కలిసింది అనే అపవాదు వేశారు. ఈ క్రమంలో భక్తుల సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలి అని చూసిన కూటమి నేతల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదలని వీరి తీరుపై భక్తులు మండిపడుతున్నారు. కోట్లాది మంది భక్తులు ప్రాణప్రదంగా భావించే తిరుమల లడ్డూను రాజకీయం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే లడ్డూ కల్తీ గురించి తప్పుడు కథనాలు వండి వచ్చారు. కానీ సిట్ విచారణలో అసలు నిజాలు బయటకు రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని తేలడంతో ఇప్పటి వరకు తమను ఆందోళనకు గురి చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును భక్తులు తప్పుపడుతున్నారు. తమ విశ్వాసాలను రాజకీయం చేసిన కూటమి నేతలకు భవిష్యత్తులో భక్తులే గుణపాఠం చెబుతారు అని హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొన్ని మీడియా సంస్థల పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి అబద్ధాన్ని నిజమంటూ గుడ్డిగా ప్రసారం చేసిన ఛానళ్లపై భక్తులు గుర్రుగా ఉన్నారు. వాస్తవాలను సరిచూసుకోకుండా కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసిన తీరును సమాజం గమనిస్తుంది. సిట్ రిపోర్ట్ వచ్చిన తరువాత కూడా ఆ మీడియా సంస్థలు తమ తప్పును ఒప్పుకోకుండా దీనిని మరో కోణంలో ప్రసారం చేయడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వైసీపీని బద్నాం చేయాలి అనే లక్ష్యంతో మీడియాను అడ్డం పెట్టుకొని కూటమి నేతలు సాగించిన ఈ కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో టీడీపీ పవిత్రతను దెబ్బతీశారు అంటూ కూటమి నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని నిరూపితమైంది. ఇక సిట్ ఛార్జ్ షీట్ తో అసలు నిజం నిగ్గు తేలింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని క్లారిటీ రావడంతో ఇప్పటి వరకు సాగింది కేవలం పొలిటికల్ డ్రామా అని తేలిపోయింది. ఓ పక్కా ప్లాన్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చేందుకు, హిందూ ఓట్ల బ్యాంకును ఆకర్షించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ విష ప్రచారానికి తెరలేపారు. అయితే నిజాన్ని ఎవరు దాచలేరు అని సిట్ ఇచ్చిన నివేదికతో తేలిపోయింది. శ్రీవారి ప్రసాదం పవిత్రతపై నీలి నీడలు కప్పి భక్తులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మీ రాజకీయ కక్షల కోసం భక్తుల విశ్వాసాలను బలి పశువులు చేస్తారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక నిజాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో రాజకీయాలు చొప్పించి లబ్ధి పొందాలి అని చూసిన వీరి వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టింది. సిట్ చెప్పిన నిజాలు కూటమి నేతలకు చంపపెట్టుగా మారాయి.